హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అందరికీ. ఈరోజు మేమైతే మా ఊరికి వచ్చి నుండే చుట్టూ పొలాలు చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇక్కడ గోదావరికి అయితే వచ్చాము. ఒక 10-20 కిలోల చేపలు తీసుకెళ్దామని చూపిస్తాను రండి. చూడండి పచ్చగా ఎంత బాగుందో. మంచి న్యాచురల్ గాలి అయితే వస్తుంది ఇక్కడ. చూడండి గోదావరి గట్టులో మేము చేపలకైతే వచ్చాము. దీని పేరు జల్ల అంట, బతికే ఉంది. ఇప్పుడు దీన్ని ఫ్రెష్గా కట్ చేసి కర్రీ చేసుకొని తినేద్దాం. మేము గోదావరి గట్టుకైతే వచ్చాము చేపల కోసము. చూడండి మా కోసం పెద్ద చేప లోపల నుంచి బయటికి తీసుకొస్తున్నారు. నేను పట్టుకుంటే అదేటో పోతుంది ఇక. చూడండి చేప ఎలా నోరు తెరుస్తుందో, పెద్దగా ఉంది. ఆయన మింగుతుందంట. ఇది ఉంది నా వల్ల అయితే పెట్టేసా కింద. చేప అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. కట్ చేసిన తర్వాత చూపిస్తా. చేప అయితే తీసుకొచ్చేసాం కదా, ఇప్పుడు కడిగేసుకుందాం ఇది మంచిగా. చూసారా ఫ్రెష్ చేప పుట్టెంత మంచి తీసేస్తున్నాము. ఇప్పుడు మంచిగా కట్ చేసుకున్నాము. అయితే పొలాల పోయిటోని రాబో జరైతే పొలాలకు వెళ్ళిపోయిటోని. ఇట్లా దాని సైడ్ పంటికి వేసి అట్లా అవి రక్తం తింటుండే ముందర కొనుంటుంది రైట్. అయ్యో ఇంట్లో గుడ్డు కూడా ఉన్నది ఇంట్లో. ये चीज माल्टी ऊपर पानी में धसी ఇది వాళ్ళకి షాప్ చచ్చిపో. ఇది
ఇటు పట్టు. ఇది పట్టుకో. ఇటు సైడ్ తింటు అట్లనే వేసి. ముల్లేలని మా చిన్నోడికి ఆ కడుపు కింద లవ్ ఇష్టం అని ఆ కడుపు ఆ కింద ఉంటుంది కదా ఆ భాగం అలా ముళ్ళు ఉంటాయి కదా దానికి మంచిగా తింటాడు ఇక అవన్నీ ఫ్రై చేయించుకొని ఇంటికాడ బిట్టుగా కావాలనుకుంటే తింటాడు మంచిగా. మా ఇంట్లో ఎక్క చెప్పలు తినండి ఈ ఇద్దరే పెద్దోడు పెద్దోడు తినాడు పాపం రావా అడగలే తిన్నాడు వీటిని కోసేది అని. ఇవి దాన్ని లాగు ఇంత కట్ చేస్తుంది ఇంత చూపిస్తా తినన్న నంబరే కాసే పీసు. పంది మాంసాన్ని కట్ చేసినప్పుడు ఇట్లానే ఉంటుంది అట్లానే కనిపిస్తుంది అది అదండి. ఇప్పుడు కట్. మటన్ లెక్కనే ఉన్నది ఈ అప్పటి నుంచి 10-11 గంటల దాకా మొత్తం అమ్ముకొని క్లోజ్ చేసుకొని పోతారట అన్నీ ఉంటాయి ఇక ఆడ. దగ్గర దగ్గర నిన్న తెచ్చి నేను 3:30 ఉండే ఒకటే తెచ్చినావు బొచ్చని. వచ్చాను అంటే నేను ఇంకోస్తే ఇది ఇదే. ఇంత కోసలే తెలియదు ఇట్లా ఇట్లా ఆ ముళ్ళు వచ్చేటట్టు. లేవురా రైట్ అట్లా కోసుకుంటారు ఇక. అట్లనే కదా రైట్. గీట కోసిస్తుంది. వేసేయి. సరిపోతాయా దీనికి పోయలేదు. అయిపోయిందా దీని పెద్ద కూడా ये कोमू क्या मैं नान क्या చేపలు అయితే కడగడం అయిపోయింది కదా. ఇప్పుడైతే కూర చేసుకుందాము. గిన్నెకి నూనె ఇంకా సర్పు పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. సర్పు పెట్టుకుంటే ఏంటంటే గిన్నె కాలదు, కడిగినప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది. అండి మా ఊరికి వచ్చాము కదా, మా ఇంటి దగ్గర అయితే చుట్టూ చెట్లే ఉన్నాయి. ఇక్కడ ఇంటి ముందు ఇక్కడ పొయ్యి పెట్టుకొని చేపల కూర అయితే చేస్తున్నా నేను. కట్టెల పొయ్యి మీద కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే నూనె పోసుకుందాం. నూనె అయితే వేడైంది కదా, కొన్ని మెంతులు వేసుకుందాము, కొన్ని లవంగాలు, కొన్ని మిరియాలు, ఒక 2 బిర్యానీ ఆకు, బండ పువ్వు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు. మెంతులు ఎక్కువ వేసుకోవాలి చేపల కూరలో. ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇందులో
మిక్సీ పట్టుకున్నాము వేయించుకొని. ఇందాక పొయ్యిలో కాల్చుకున్నాం మేము, మీకు చూపించలేదు. ఎవరన్నా ఇలా కట్టెల పొయ్యి మీద ఊర్లో వండి ఉంటే కామెంట్ చేయండి. ఇలా చేసుకొని తింటే కూర సూపర్గా ఉంటుంది. అప్పుడప్పుడే గంగ నుంచి తెచ్చిన చేపలు చాలా సూపర్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మేమైతే ఊరికి వచ్చినప్పుడు కట్టెల పొయ్యి మీద చేసుకొని తింటాం. హైదరాబాద్లో ఊకే గ్యాస్ మీద చేసుకొని బోర్ వచ్చి ఇట్లా కట్టెల మీద చేసుకొని తినాలనిపిస్తుంది ఊరికి వచ్చినప్పుడు. పసుపు వేసుకుందాం ఇప్పుడు. తగినంత కారం వేసుకుందాం. చేపల కూరలో కారం ఎక్కువ వేసుకుంటేనే మంచిగా వస్తుంది. ఊరికొస్తే దొడ్డుప్పు వేసుకొని కూర చేసుకోవాలి, భలే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చింతపులుసు వేసుకుందాం. ఈ చేపల కూర అయితే ఇలా చేసుకోవడము మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను నేనైతే. ఇది మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది నేను చేసే కూర. చేపలు వేసుకుందాం ఇప్పుడు. కొన్ని కూర చేసుకుంటున్నాము, కొన్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాము. ఇవి ఇలాగే తినే బుద్ధి అవుతుంది. ఎప్పుడెప్పుడు ఉడుకుతుందా అని చూస్తున్నాం మేమైతే అందరము. ఎందుకంటే గంగ నుంచి తెచ్చిన చేప కదా, భలే టేస్ట్గా ఉంటుంది. గోదావరి చేప భలే టేస్ట్ ఉంటుంది. మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు తిందామని చూస్తున్నారు. చేపలు వేసుకున్నాం కదా, ఒక్కసారి ముందే ఇప్పుడే కలుపుకోవాలి. తర్వాత కలుపుకుంటే చేప ముక్కలని పలిగిపోతాయి. ఇప్పుడు కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. 1 నిమిషాలు అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మిగతా చింతపులుసు అంతా పోసుకుందాము. జీలకర్ర పొడి అన్నీ వేసుకున్నాం కదా, తక్కువ మింట మీద మంచిగా ఉడికించుకొని దింపేసుకుందాం. ఇంకా అయిపోతుంది. చూడండి కూర అయితే కొంచెం దగ్గరికి అయింది కదా. ఇప్పుడు ధనియాల పొడి ఇంకా జీలకర్ర మెంతులు వేయించి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇక కొంచెం ఉడికించి సిమ్లో తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. చేపల కర్రీ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు తిందాం. లోపలికైతే తీసుకెళ్తున్నా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ నాకు కామెంట్ అయితే చేయట్లేదు. మీరు ఇలాగే సపోర్ట్ చేసి నన్ను ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను.